కొలస్సీ సంఘానికి రాసిన ఈ పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఎంతవరకు ఈ పత్రిక ధ్యానంలో అందరూ దృష్టి ఉంచి నేర్చుకుంటారో తెలియదు, కానీ మరి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు ఈ పత్రికలో మనం నేర్చుకుంటూ ఉన్నాము. మన శిరస్సు అయిన క్రీస్తు యొక్క గొప్ప లక్షణాల గురించి, ఆయన యొక్క ఏర్పాటు ఏంటి, ఆయన తలంపు ఏంటి, మన పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి, మన కొరకు ఆయన చేసిన ఉన్నతమైన త్యాగం ఏంటి, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కొలసీ పత్రికలో మనం నేర్చుకుంటూ వచ్చాం. గత వారంలో తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకంలో పంపిన ఉద్దేశం ఏంటి, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి మన కొరకు ఆయన చేసిన త్యాగం ఏంటి, మనల్ని దేవుని ఎదుట మనల్ని దేవునితో సమాధానపరచుటకు ఆయన చేసిన కార్యాలు ఏంటి మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణ శిక్షణ అనుభవించి తిరిగి పునరుద్ధరణ అవ్వటానికి ఒకటే కారణం, 3 ప్రాముఖ్యమైన కారణాలు మనం చూసాము. ఏంటంటే మన దేవుని ఎదుట పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టాలనేది ఎవరి ఇష్టం అంట? ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి ఎదుట మనల్ని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టాలని ఎవరి ఇష్టం చెప్పండి? యేసు ప్రభు ఇష్టమైనది. ఎందుకంటే అది తండ్రి చిత్తము కాబట్టి క్రీస్తు అంగీకరించి దాని కొరకు ఏం చేశారు? మనలందరినీ కూడా పరిశుద్ధులుగా చేయటానికి, నిర్దోషులుగా చేయటానికి, నిరపరాధులుగా చేయడానికి ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనకు సహాయపడుతున్నారు. ఎవరైతే అదే ఆశ కలిగి ఉంటారో, నేను దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండటమే నా గురి, లేకపోతే దేవుని ఎదుట నేను దేవుని ఎదుట నిరపరాధిగా ఉండటమే నా గురి, దేవుని ఎదుట నేను నిందారహితురాలుగా ఉండటమే నా గురి అని మనము కూడా ఆశ కలిగి జీవించినప్పుడు, ఆశ ఉన్న వారికే ఎవరు సహాయం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఆశ లేని వారికి పరిశుద్ధాత్మ దేవుడికి సహాయం చేయరు. కాబట్టి క్రీస్తు యొక్క ఇష్టం మన పట్ల మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టాలని. కాబట్టి మన యొక్క ఆలోచన కూడా ఏమై ఉండాలి? నేను ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట పరిశుద్ధురాలుగా, నిరపరాధిగా, నిందారహితురాలుగా ఉండడానికే మనము ప్రతిదినం కూడా ప్రయాసపడాలి. ఎందుకంటే ఈ 3 మన నిత్యత్వంలో గొప్ప స్థానాన్ని మనకి ఇస్తే కానీ మరి ఏది కాదు. ఈ లోకంలో మనము ఆశపడి, ఈ లోకంలో మనం ఆశించి ప్రాకులాడే ఏది కూడా నిత్యత్వంలో మనకు ఆశీర్వాదం కలుగుచేది. కానీ ఎందుకంటే బైబిల్ చెప్తున్న సత్యం, ఈ లోకంలో మనకు ఘనంగా ఎంచబడింది దేవునికి ఎలాంటిదంట? అసహ్యమైనది అని బైబిల్లో చదువుతున్నాం. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. మనకి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ విషయాన్ని చెప్పుకుంటూ ఏం చెప్తున్నాడంటే, ఆకాశం క్రింద ఉన్న సర్వ సృష్టికి ప్రకటింపబడిన ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ, అంటే సర్వ సృష్టికి ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి ఆయన పునరుద్ధరణ అవుటను బట్టి ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని లోకమంతా గ్రహించింది. లోకమంతా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని కూడా మీకు అట్లా జ్ఞాపకం చేశాను. అంటే ఈ ప్రపంచమంతటి కొరకు, లోకమంతటి కొరకు ఆయన మరణించారు. కాబట్టి ఈ సత్య సువార్త ప్రపంచమంతటా కూడా వ్యాపింపబడి ఉన్నది. పౌలు అంటున్నాడు, ఏం చెప్తున్నాడంటే, చివరిగా పౌలని నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రారంభించిన ఈ గొప్ప పనికి నేను సువార్తికుడనైనా అని చెప్పుకుంటూ ఇక్కడ 16 మనం 24 వచనంలో ఏం చెప్తానంటే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు. ఎంత గొప్ప మాట! పౌలు అంటున్నాడు, ఇప్పుడు నేను మీ కొరకు అనుభవిస్తున్నా ఏంటంట? శ్రమల యందు సంతోషించుచు. శ్రమల యందు సంతోషించడం ఎంతవరకు సాధ్యం అండి? మనకి ఎంతవరకు సాధ్యం? ఆలోచన చేయండి. మనకు అందరికీ ఆశీర్వాదాలు కావాలి, నిత్యత్వం కావాలి, దేవుని రాజ్యంలో ఉండాలనే ఆశ, కానీ క్రీస్తు కొరకు శ్రమపడే విషయంలో మాత్రము మనము జీరోగానే ఉంటూ ఉన్నాం. అయితే ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, పౌలు ఒక్కొక్కసారి మనకి పేరు వస్తుందంటే, మనకి ఘనత వస్తుందంటే, లేకపోతే మనకి ప్రయోజనం ఉందంటే శ్రమలు గుండా వెళ్ళడానికి ఇష్టపడతాం. కానీ ఎవరో మేలు పొందుకుంటారంటే మనం శ్రమ పడతామా? ఆలోచన చేయండి మానవ రీతిగా. కానీ పౌలేమంటున్నాడు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప మనసు! అంటే
క్రీస్తు శరీరమైన సంఘము క్షేమాభివృద్ధి కొరకు పౌలు ఏం చెప్తున్నాడంటే, మీ కొరకే నేను, అంటే తన బంధకాల్లో ఉండి ఈ పత్రికను రాశాడన్న సత్యం మనకు అందరికీ తెలుసు. అయితే ఏమని చెప్తున్నాడంటే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషిస్తున్నాడంట. ఎందుకు సంతోషిస్తున్నాడు? సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో పొదువై ఉన్న వాటిని నా నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. సంఘము అని ఆయన శరీరము కొరకు, సంఘము అనే ఆయన శరీరం కొరకు ఏమని చెప్తున్నాడు? క్రీస్తు పడిన పాటల్లో పొదువై ఉన్న వాటి యందు నా వంతు నేను ఏం చేస్తున్నాను చెప్పండి? సంపూర్ణ. అంటే క్రీస్తు కొదువు చేశాడని కాదు అక్కడ ఉద్దేశం. సంఘం అనే శరీరంలో క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, మానవధారిగా వచ్చినప్పుడు, శరీరాధారిగా వచ్చినప్పుడు ఆయన శరీరంలో ఆయన అనుభవించిన శ్రమలన్నీ కూడా సంపూర్ణంగా అనుభవించాడు కాబట్టే తండ్రికి లెక్క చెప్పినట్లు మనము చూస్తున్నాం. యోహాను సువార్త 17:4 చూస్తాము. అలాగే హెబ్రీ పత్రికలో కూడా మనం చూస్తాం. అయ్యా నువ్వు నాకు ఏమి అప్పగించావో, ఏమి చెప్పావో ఆ మాటలు ఒకసారి మనం చదువుకొని వెళ్దాం. ఒకసారి చూడండి, యోహాను సువార్త 14:4 చూడండి. యోహాను సువార్త 14:4 మనం చూస్తే యేసయ్య ఏం చెప్తున్నారు అక్కడ? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతుంది. నాకు ఏం పని ఇచ్చావో సంపూర్ణంగా చేశాను. అంటే ఆయన ఏమి కొదువు లేదు. ఆయన శరీరం అందు ఆయన చేయవలసిన వాటిలో ఏమి లేదు, కొదువు లేదు. హీ కంప్లీటెడ్ ఇట్. అదే మనము సిలువ మీద కూడా వేసే ఏం చెప్పారు మనం చూసాం కదా. 19:30 యోహాను సువార్తలో, ప్రభు నా తండ్రి నా చేతిని నీకు సమాప్తమైంది, నువ్వు నాకు ఇచ్చిన పని అంతా నేను సమాప్తం చేశాను కాబట్టి నా ఆత్మని నీకు అప్పగిస్తాను అన్నాడు. అలాగే కాబట్టి అవన్నీ మనకి ఏం తెలియపరుస్తున్నాయి అంటే, ప్రభువు తన శరీరమందు అనుభవించవలసిన వాటన్నిటిని సంపూర్ణంగా అనుభవించారు. అలాగే హెబ్రీ పత్రికలో మనం చూస్తాం కదా, 10:9-10 19-20 అనుకుంటాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది గనుకను దేవుని ఇంటి పైన మన గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మనస్సాగా అంటే ప్రభువు సమస్తమును జయించి మనము దేవుని కృపాసనం మీదకు రావడానికి అన్ని ఏర్పాట్లు చేసి శరీరం అందు ఆయన అనుభవించాల్సిన అన్ని కూడా సంపూర్ణంగా ఆయన అనుభవించి ఏం చేశాడు? సంపూర్తి చేశాడు. అయితే ఈ కొలసి పత్రికలో సంఘం వేసేజ్ ఇక్కడ పౌలు చెప్తున్న విషయం ఏంటంటే, సంఘము అనే శరీరం గురించి మాట్లాడుతున్నాడు. ఏం చెప్పండి? సంఘము అనే శరీరము. కాబట్టి ఈ సంఘము ప్రభువు మరణించి పునరుద్ధరణ అవుటను బట్టి ఆయన మనకి ఒక మార్గాన్ని, అంటే తండ్రితో సమాధానంగా ఉండే ఒక మార్గాన్ని, తండ్రితో తండ్రి చిత్తమును తండ్రి కొరకు బ్రతకగలిగే ఒక మార్గాన్ని మన కొరకు ఏర్పాటు చేశారు. అయితే సంఘం అని ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయుచున్నాను. సంఘము కొరకు, సంఘ స్థాపన కొరకు. మరి మనం ఎన్నోసారి ఇక్కడ అంటే సంఘం అనేది ఫస్ట్ నుండి కూడా ఒక మర్మంగా ఉంచబడింది అనే సత్యాన్ని మనము ఈ మధ్య కాలంలో పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు ఎక్కువ వింటూనే ఉన్నాం. ఈ సంఘము కొరకు ఇది ఒక గొప్ప మర్మము. దేవదూతలు కూడా గ్రహించలేని దేవదూతలు అనుకునే అంట, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు లోకానికి వెళ్తున్నాడు, అసలు ఏంటి విశేషం వారికి తెలియదు. కానీ ఇప్పుడు ఒక్కొక్క పాపి లోకంలో రక్షణ పొంది దేవుడితో సమాధాన పడుతున్నప్పుడు ఆ పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా ఏమవుతున్నాయి అంట, ఎంతో గొప్ప ఆనందంతో గంతులు వేస్తున్నాయి. మారు మనసు పొందిన పాపి విషయంలోనే పరలోక రాజ్యంలో సంతోషం కలిగేది, కానీ మరి దేని వల్ల కాదు. అంటే మన హృదయాలు సంపూర్ణంగా మార్పు చెంది క్రీస్తు వశమైనప్పుడు మనల్ని బట్టి ఏం కలిగిద్ది? పరలోకంలో తండ్రికి సంతోషం కలిగిద్ది. దేవదూతలు కూడా నాట్యం చేస్తూ ఉంటాయంట, ఆనందిస్తాయంట. కాబట్టి అదే ఈ సత్యాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. దేవుని వాక్యము అనగా యుగముల్లో తరముల్లోనూ మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంఘము అంటే దేవుని సంఘముగా పిలువబడే దేవుని శరీరమైన మీ కొరకు నేను పరిచారకుడిగా దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాను, గృహ నిర్వాహకుడు. ఏం చెప్పండి? గృహ నిర్వాహకుడు. ఈ సంఘం ఎవరిది చెప్పండి? దేవునిది. సేవకులమైన మేము ఎవరము?
గృహ నిర్వాహకులము. గృహ నిర్వాహకత్వం అంటే మీకు తెలుసు కదా, ఎన్నోసార్లు మీకు చెప్పాను. గృహ నిర్వాహకత్వం అంటే యజమానుడు ఆయన. మాకు కలిగి ఉన్నది అన్నిటి మీద యజమానుడు. మన అందరికీ ఎవరు క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరిస్తారో వారందరి జీవితంలో క్రీస్తే ట్రెజర్గా ఉండాలి, ఆయనే ధననిధిగా ఉండాలి, ఆయనే అధికారిగా ఉండాలి, ఆయనే ఓనర్గా ఉండాలి. ఎందుకంటే మన ప్రభువుని అంగీకరించినప్పుడు, స్వరక్షకునిగా అంగీకరించినప్పుడు మన ప్రవర్తన అంతటి నందు ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటున్నాము. కాబట్టి ఆయన మన అధికారి అయి ఉంటాడు. మనం కలిగిన అన్ని వాటికి మనం ఎవరని చెప్పండి? గుడ్ స్టూవర్డ్స్. అంటే మన గృహ నిర్వాహకులము మాత్రమే, గృహ నిర్వాహకులకు మాత్రమే. కాబట్టి దేవుడు మాకు అప్పగించిన ఈ పరిచర్యకు మేము గృహ నిర్వాహకులమై ఉన్నాము. మనమందరం కూడా, మీరైనా మేమైనా అందరం ఎవరికి చెందిన వారని చెప్పండి? క్రీస్తుకు చెందిన వారము. ఈ ఆత్మీయ మర్మాలను మనం ఎంత గ్రహిస్తామో అంత ఆనందం మనకు కలుగుతుంది. మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన ఏర్పాటు అంటే గృహ నిర్వాహకం ప్రకారము దేవుడు నన్ను గృహ నిర్వాహకుడిగా చేశాడు. కాబట్టి నేను ఈ క్రీస్తు శరీరం అనే సంఘానికి పరిచారకుడనైతే అంటున్నాడు. అన్ని జనులు ఈ మర్మం యొక్క మహిమైశ్వరం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడనే సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్యజనుల సహితము ఒక గొప్ప విషయం ఏంటంటే, క్రీస్తునందున్న వారు ఎవరైనా సరే, రోమిలైనా గ్రీకులైనా యూదులైనా ఏ భేదం లేదు. అందరూ కూడా క్రీస్తు రక్తంతో కడగబడిన వారందరూ కూడా ఆయన బిడ్డలైనారు. కుల మత భేదం లేదు, జాతి భేదం లేదు. అన్ని ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మరణించి పునరుద్ధారణ అవటం వల్ల ఎవరు విగ్రహారాధికులుగా ఉండి ప్రభు యొద్దకు వచ్చినా కూడా వారు ఏమవుతున్నారు? ఆయన బిడ్డలు అవుతున్నారు. అందరూ ఆయన బిడ్డలే. ఇక్కడ మనము గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఎవరిలో క్రీస్తు నివసిస్తాడో వారిలోకి ఏ స్వరూపం ఉంటుంది? దైవ స్వరూపం ఉంటుంది. కాబట్టి అది గొప్ప మర్మము. అది ఎవరైనా సరే ప్రభువుని ఒక్కసారి వారి హృదయాలకు ఆహ్వానిస్తే, వారు ఒక పచ్చి తాగుబోతులైనా కానివ్వండి, ఒక భయంకరమైన వ్యభిచారియే కానివ్వండి, లేకపోతే ఒక భయంకరమైన విగ్రహారిదే కావండి, ఒక భయంకరమైన నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న బిడ్డలే కానివ్వండి, ఎవరు అయితే క్రీస్తుని ధరించుకుంటారో వారిలో వ్యక్తిత్వంలో ఎవరు కనపడాలి చెప్పండి? క్రీస్తు స్వరూపేమో కనబడాలి, క్రీస్తు కనపడాలి. అదే గొప్ప విషయం. అదే చూస్తున్నాము. మీ యందు ఉన్న అన్యజనులు ఈ మర్మం యొక్క మహిమైశ్వరం ఎట్టిదో అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోడు. ఇప్పుడు ఆ మర్మమును వారికి భయపడతారు. ఎవరు యందు క్రీస్తు ఉంటారో వారి జీవితాలు రూపాంతరపరచబడతాయి. వారు మాత్రమే నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి 28వ వచనంలో పౌలు చెప్తున్నాడు, ప్రతి మనుషుని క్రీస్తు యందు సంపూర్ణ చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుటకు, ప్రతి మనుషునికి బోధించుటకు ఆయన్ను ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుని పట్ల తండ్రి ఇష్టం ఏంటి? యేసుప్రభు ఏం ఆశపడ్డాడు మన గురించి? యేసయ్య మన గురించి ఏం ఆశపడ్డాడంటే, పోయిన వారం చెప్పిన ప్రకారం మనల్ని ఎలా నిలబెట్టాలని దేవుని ఎదుట చెప్పాలి. విషయం మీరు మన దేవుని ఎదుట ఎలా నిలబెట్టాలని ఆయన వచ్చారు ఈ లోకానికి. మనల్ని పరిశుద్ధులుగాను, తర్వాత ఏమనుంది? మనల్ని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టాలనేది యేసయ్య ఇష్టం. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణం చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. మనలందరినీ కూడా, అంటే మా సంఘ పరిచారకులుగా మా బాధ్యత ఏంటంటే, మేము దేవుళ్ళలో ఉంటూ మిమ్మల్ని ఏం చేయాలంట? పరిపూర్ణంగా చేసి దేవుని ఎదుట నిలబెట్టడమే మా వంతు. మిమ్మల్ని దేవుని ఎదుట పరిపూర్ణంగా చేయాలంటే మీకు అనుకూలమైన బోధ చేస్తే అవుతుందా? అది బైబిల్ ఏం చెప్తుందో అదే చెప్పాలి. బైబిల్ చెప్పే కొన్ని చేదైన సత్యాలు మనకి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇష్టం ఉన్నా లేకపోయినా సత్యం చెప్పడము మా వంతు. ఒక తల్లిగారు దశంభాగం గురించి మాట్లాడినందుకు, అమ్మో వాళ్ళు దశంభాగం ఇవ్వమని చెప్తున్నారు, లెక్కలు వేసుకొని నెలకి ఇంతంటే రోజుకి 4 రూపాయలు నేను పక్కన 3 రూపాయలు పక్కన తీసి పెట్టాలా అన్నట్లు మాట్లాడారు. మాట్లాడటమే కాకుండా మన దగ్గరికి వస్తే మనం దాని గురించి యాక్చువల్గా ఆమెతో నేను మాట్లాడలేదు, ఎవరితో చెప్తుంటేనే విన్నాను. అయితే మాట్లాడటమే కాకుండా మానుకుంది రావడం. ఆమె మానుకుందని నేను సత్యం ప్రకటించుకుని ఉండాలా చెప్పండి?
సత్యం ప్రకటించడం మా వంతు. మాకు దేవుడి సేవకులైన మాకు అంటే దేవుడు చెప్తున్నాడు, బుద్ధి చెప్పటము, ఖండించటము, బోధించటము దేవుడిచ్చిన బాధ్యత. కాబట్టి లేఖనానుసారంగా ఒకవేళ లేఖన విరుద్ధంగా మేమైనా మాట్లాడితే విశ్వాసులైన వారు ప్రశ్నించే అధికారం కూడా ఉందండి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఎందుకంటే బెరయా సంఘము దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే లేఖనాలలో ఉందా లేదా అని చక్కగా వాళ్ళు పరిశీలించి మళ్ళా చూస్తున్నారంట. మరి అంత అసలు సేవకులు చెప్పేదే అర్థం కావట్లేదు, లేఖనాల్ని పరిశీలించే చదివి వాటిని నిజమా కాదని కంపేర్ చేసుకునే స్థితికి మనం ఎప్పుడు ఎదుగుతాం? ఆలోచన చేయండి. మనము లేఖనాలు సత్యంగా మనం బోధించడం మా పని. దాన్ని అవలంబించేవారు ఆశీర్వదించబడతారు, అవలంబించగా తేలిక చేసుకునేవారు దానికి తగిన ప్రతిఫలం పొందుకుంటారు. కానీ సత్యం బోధించాలా లేదా చెప్పండి? కానీ బైబిల్లో అన్నీ రాయబడి ఉన్నాయి. అంత్య దినాల్లో ప్రజలు అనుకూలమైన బోధల కొరకు దురద చెవులు కలిగి అంట, ఎక్కడ వారికి అనుకూలమైన బోధ ఉంటే అక్కడ వెళ్ళిపోతూ ఉంటారంట. అనుకూలమైన బోధ ప్రజలకి ఏంటండి? దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీకు ఇల్లు వచ్చింది, మీకు ఆరోగ్యం కలిగింది, మీ బిడ్డకు పెళ్ళి అయితే, మీకు ఆస్తులు ఉంటాయి. ఇది అనుకూలమైన బోధ. ఈ మాటలు ప్రజలకు చాలా ఇష్టంగా ఉంటాయి. కానీ దేవుని బిడ్డలముగా యేసు ఆయన మన శిరస్సు అయి ఉన్నాడు, మనం ఆయన శరీరమై ఉన్నాము. ఆయన శ్రమ పడ్డాడంటే మన పడాలా లేదా? ఆయన శ్రమపడి, ఎందుకంటే అపోస్తుల కార్యంలో మనకి ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. ఎక్కడిదో ఒకసారి నేను చూస్తాను. అపోస్తుల కార్యంలో మనము ఇలాగూ శ్రమను అనుభవించి దేవుని యొద్దకు చేరటము ఆయన చిత్తం అనే మాట మనం చూస్తాము. అపోస్తుల కార్యంలోనే చూస్తాము. ఇరవై వచనంలో అనుకుంటాను. ఇలాగూ మనము నేను తర్వాత వచ్చిన మీకు ఎక్కడో చూసి చెప్తానండి. ఎందుకంటే ఇలాగూ మనము శ్రమలు అనుభవించి ఆయన రాజ్యంలో చేరడం అనేది దేవుని చిత్తము అనే అద్భుతమైన మాట ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో మనము 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం 22వ వచనము. 14వ అధ్యాయం 22. శిష్యులు మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవల్లనియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవల్లనియు వారిని హెచ్చరించిరి. చూసారా ఈ మాట? శిష్యులు అందరినీ కూడా బలపరిచి పౌలు చెప్తున్నాడంట, అనేకమైన శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించారు. యేసయ్య ఈ లోకంలో అనేకమైన శ్రమలు అనుభవించి తనను తాను కాపాడుకొనుటకు విజ్ఞాపనలు చేసి, యాచన చేసి, తన పరిశుద్ధుడిగా కాపాడుకుంటూ అనేకుల కొరకు విజ్ఞాపన చేసి ఆయన అనేక శ్రమలు అనుభవించి ఏం చేశారు చెప్పండి? దేవుని రాజ్యంలో ప్రవేశించి మనకి గొప్ప విజయాన్ని ఇచ్చారు. మనం కూడా అదే మార్గంలో వెళ్ళాలా లేదా చెప్పండి? క్రైస్తవ జీవితం అంటే మీకు ఎన్నోసార్లు చెప్పాను, చస్తూ బ్రతకడం, బ్రతుకుతూ చావడం. ఎన్నో విషయాలు మనం చంపుకోవాలి, మనలో నేను అనేది చచ్చిపోవాలి, నాలో నా యేసయ్యే బ్రతకాలి. అదే మన గురి అయి ఉండాలి. నేను చనిపోవాలి, మనలో మరణము దేవుని జీవాన్ని మనలో ప్రవహింపజేస్తుంది అన్నమాట. కాబట్టి అలాంటి సమర్పణతో మనము జీవించే వారంగా ఉండాలి. అదే పౌలు ఎంతో చక్కగా, అతడు ఒకప్పుడు దేవుని దూషించి హింసించి హానికరమైన వ్యక్తిగా ఉన్న వ్యక్తి దేవుని రాజ్యానికి ఎంత ప్రయోజకుడయ్యాడు. దేవుని నమ్మిన తర్వాత అంతమందిని హింసించిన వాడు అందరి చేత హింసించబడటానికి ఇష్టపడ్డాడు. చివరికి భయంకరమైన మరణాన్ని కూడా అనుభవించడానికి కూడా ఆయన ఇష్టపడిన వ్యక్తిగా ప్రభు కొరకు మరణించడానికి. అంటే మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, క్రీస్తు మన కొరకు మరణించి పునరుద్ధరణే మనకు ఆయన కుటుంబంలో ఉండే యోగ్యతను ధన్యతనిచ్చిన పరలోక తండ్రి కొరకు మనం ఆయన ఎలా ప్రేమించాలంటే, ఆయన మనల్ని ఎలా ప్రేమించారో మనం కూడా అలా ప్రేమించాలి. ప్రభా నీ కొరకు నేను ప్రాణం పెట్టడానికి కూడా రెడీ. శిష్యులు అలాగే మరణించారా లేదా? శిష్యుల్లో యేసే శిష్యుల్లో 11 మంది ఆయన కొరకు హక్కు సాక్షులైన వాళ్ళుగానే మనం చూస్తున్నాం. కాబట్టి మన భక్తి ఎలా ఉంటుంది?
చిన్న చిన్న విషయాలకి దేవుని ఈజీగా వెనకేసుకొని బ్రతుకుతున్నారండి. ప్రతి వారం ఎవరో ఒకళ్ళు మందిరంలో ఆబ్సెంట్ అవుతానే ఉన్నారు. మన భక్తి నిదర్శించబడుతుంది, మన ప్రాధాన్యతలు తెలియపరచబడుతున్నాయి. దేనికి మనం ప్రాధాన్యతలు ఇస్తున్నాం? మనము దేవునికి సెకండరీ ప్లేస్ ఇస్తున్నాం, కానీ వాస్తవానికి ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఇవ్వట్లేదు. కాబట్టి మన జీవితాల్లో మనం ఎలాంటి త్యాగపూరితమైన భక్తిని చేస్తున్నాం? ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఏదైతే నిలవబెట్టవాలని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుతూ ప్రతి మనుషునికి బోధించు ఆయనను ప్రకటించుచున్నాము. చివరిగా చెబుతున్నాడు, ఇందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. ప్రభు కొరకు ప్రయాసపడాలంటే అది మన సొంత సామర్థ్యంతో అయ్యేది కాదు. ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క పరిశుద్ధాత్మ క్రియాశక్తి మనలో ఉంటేనే మనము ఆయన కొరకు ప్రయాసపడగలుగుతాము, కానీ లేకపోతే ప్రయాసపడము. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క క్రియాశక్తి మనలో బలముగా పనిచేస్తేనే మనం దేవుని కొరకు వాడబడతాం. కాబట్టి దేవుని అడుగుదాం, ప్రభా నాకు ఎంత శ్రమ వచ్చినా పర్వాలేదు, ఎంత బాగా గుండె నేను వెళ్ళవలసి వచ్చినా పర్లేదు, నీ క్రియాశక్తి నాలో పని చేయాలి, నేను నీ కొరకు బ్రతకాలి, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎందుకంటే రక్షించబడిన మనందరి బాధ్యత సువార్త ప్రకటించడం. అది సేవకుల బాధ్యత అని ఇక్కడ రాయబడలేదండి. రక్షించబడిన ప్రతి ఒక్కరి బాధ్యత క్రీస్తుకు సాక్షులుగా జీవించడము, క్రీస్తు సువార్తను ప్రకటించడం. కాబట్టి మనకి కొద్ది సమయమే ఇవ్వబడింది. ఈ సమయంలో ఈ లోకంలో మనకి ఇవ్వబడిన ఈ విలువైన జీవితం కొరకు దేవుని కొరకు ఏం చేస్తున్నాం? కుటుంబం కొరకు చేసుకుంటున్నాం, మనుషుల కొరకు చేస్తున్నాం. వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ గాడ్? దేవుని కొరకు ఏం చేస్తున్నామని ఆలోచించేద్దాము. కాబట్టి మరి దేవుడు ఇంత గొప్ప ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నాడు, ఇంత గొప్ప సంకల్పం మన పట్ల కలిగి ఉన్నాడు. మనము వాటన్నిటిని గుర్తించి మనం దేవుని సాక్షులుగా జీవించాలి. గత వారం మనం నేర్చుకున్నది ఏంటంటే దేవుని ఎదుట మనం పరిశుద్ధులంగా, నిర్దోషులముగా, నిరపరాధులంగా ఉండాలి. ఈ దినాన దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు ఎలా ఉండాలి? సంపూర్ణంగా ఉండాలి. ఆ సంపూర్ణత దేవుని వాక్యం ద్వారా, దేవునితో సహవాసం ద్వారానే మనము క్రీస్తు సంపూర్ణత మనలో ఉంటుంది. కానీ మన దేని వల్ల క్రీస్తు సంపూర్ణత మనలో ఏర్పడదు. కాబట్టి మనలో చాలా కొదువు ఉంది, మనలో పరిపూర్ణమైన దైవ స్వరూపం ఇంకా లేదు. ఆ పరిపూర్ణత కొరకు, ఆ సంపూర్ణత కొరకు పరలోక యేసయ్య కూడా చెప్పారు కదా, నా పరలోకపు తండ్రి సంపూర్ణుడై ఉన్నాడు కాబట్టి మీరును సంపూర్ణుడైంది. కాబట్టి పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నాడు, యేసయ్య పరిపూర్ణుడై ఉన్నాడు. మనము పరిపూర్ణమైన మార్గంలోకి ముందుకు నడుచుకుంటూ ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయంగా. అందరం లేచి నిలబడదాం, ప్రభుని ఆరాధన చేద్దాం. ఇంత గొప్ప కృపను, ఇంత గొప్ప కార్యక్రమం మన పట్ల చేసిన దేవదేవుడికి నిండు మనసు